జై శ్రీమన్నారాయణ. 23వ పాశురం. மாரிமலை முழுங்கில் மன்னிக்கிடைந்துறங்கும் சீரிய செங்கும் அறிவுத்துத்தி விஷத்து வேரிமயர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய செங்காசனத்திறந்து யாம் வந்த కార్యమారాయందరులేలో రింబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 23వ పాసుర విశ్లేషణ. వర్షాకాలమునందు పర్వత గుహలలో ఆడసింహమును తానును ఒక్కటే వస్తువు అన్నట్లు కలిసిపోయి పడకపై నిద్రించుచున్న పరాక్రమము యొక్క అతిశయముతో కూడియున్న సింహము మేల్కాంచి తన శత్రుమృగములపై కోపముతో నిప్పు కడములు రాలుతున్నట్లు కన్నులను తెరిచి చూచుచూ పరిమళించుచున్న మెడపై జూలు నిక్కపొడుచుకొనగా 4 వైపులకు కదిలి శరీరము ఒక్కసారి దులుపుకొని బాగుగా ఆపాద మస్తకము సాగి గట్టిగా గర్జించి గుహ నుండి బయటకు వచ్చుతున్నట్లుగా, ఓ కృష్ణ, అతసీ పుష్పము వలె నల్లనైన శరీరము గల నీవు నీ ప్రాసాదము నుండి ఇచ్చటికి వేంచేసి జయశీలి అయి సంకల్పించిన పనిని నెరవేర్చి ఇచ్చు వైలక్షణ్యము గల సింహాసమును నందు వేంచేసియుండి మేము తలబెట్టి వచ్చిన పనిని విచారించి కృప చేయవలెను. ఇచ్చట వర్షమనగా భగవత్కృపా సముద్రము నుండి కారుణ్యమనుడు వాయువుచే కదలబడిన నీటి కెరటముల నుండి బయలు వెడలిన భగవత్ కటాక్ష ప్రసరణము. ఇచ్చట గుహ అనగా వేదగుహ. ఇచ్చటనున్న సీరియసింగమనగా లక్ష్మీ సహిత నారాయణుడు. దీని భావమే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అను శృతిచే చెప్పబడింది. సింహము తెలివి తెచ్చుకొనుట అనగా చేతులను వారి వారి కర్మానుగుణంగా శరీరములను సృజించి అందు చేర్చుటకు తగిన సమయము వచ్చిందని గుర్తించుట. ఇదే కారణతత్వములోని మొదటి స్పందనము. ఇదే మేల్కొనుట, ఆశ్రిత రక్షణావసరమును గుర్తించుట. చూచుట అనగా సృష్టికి సంకల్పించుట. అయక్షత బహుశ్యాం ప్రజాయేయ అనునది శృతివాక్యము. ఈ విధంగా సంకల్పించగానే మొదట తేజస్సు, దాని నుండి జలము, పృథివీ ఆవిర్భవిస్తాయి. ఈ క్రమమునే తీవిళిత్తు వేరుమయిర్పొంగ అని చెప్పబడింది. సృష్టిక్రమ వికాసమే ఎప్పాడుం పేరుందుదరి మూరినిమిరిందు అను వాటితో చెప్పబడింది. పరతత్వము కారణావస్థను వదిలి కార్యావస్థను అనగా జగద్రూపమును నందునప్పుడు ప్రకృతి రూపుగాంచిన పరమాత్మ శరీరములో కలిగడి మార్పులను ముళంగి పురప్పట్టు పోదరు మాపోలే అనుదానిచే చెప్పబడింది. కార్యావస్థ నొందిన పరమాత్మలోని సౌలభ్యమే అతసీ పుష్ప సచ్ఛాయ. ఇచ్చట కోయిల్ అనగా ప్రణవము. ఇదే పరమాత్మకు జీవాత్మయగు ఆచార్యునకు నివాసము కదా. విభూతి పరమాత్మ సింహాసనము. జై శ్రీమన్నారాయణ.